హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నిన్న వార్త 2000 నోట్ల రూపాయలపై 2000 రూపాయల నోట్లపై అయితే ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అండి. మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గతంలో 500 నోట్లు 1000 రూపాయల నోట్లను రద్దు చేసి ఆర్బీఐ కొత్తగా 2000 నోట్లు 500 నోట్ల రూపాయలను తీసుకుని వచ్చింది. ఆ తర్వాత 2000 నోట్లను తీసుకుని వచ్చింది. అలాగే కొత్త 200 నోట్లను కూడా తీసుకుని వచ్చింది. కొన్ని రోజులకు 2000 నోట్ల చలామణిని అయితే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందండి. మరి ఈ ప్రకటించి ఏడాది గడిచినప్పటికి కూడా ఇప్పటికీ ఎవరి దగ్గరైనా 2000 రూపాయల నోట్లు ఉంటే మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో 2000 నోట్లను మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉందండి. అయితే చాలామంది నోట్లు మార్చుకోవడం లేదు. అసలు ఎక్కడ కూడా 2000 రూపాయల నోట్లు కనిపించడం లేదు. కానీ ఇంకా 2000 రూపాయల నోట్లు వారి దగ్గరే ఉన్నాయంటూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ప్రజల వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను 97.82% కరెన్సీని తిరిగి రిజర్వ్ బ్యాంకుకు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మిగతా రిమైనింగ్ 2.1% ప్రజల వద్దే ఉందని వెల్లడించింది. సుమారుగా 7,755 కోట్లు, అంటే సుమారుగా 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే 2,000 రూపాయలు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ పేర్కొందండి. 2023 మే 19 నుంచి 2,000 రూపాయల నోట్లను తిరిగి రద్దు చేసినట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. అప్పటికి మార్కెట్లో ఉన్న 2,000 రూపాయల నోట్ల విలువ 3.56 లక్షల కోట్లు ఉండగా, సో మొత్తం 3.5 లక్షల కోట్లు ఉండగా ఇంకా ప్రస్తుతం 7,755 కోట్లు విలువ చేసే 2,000 నోట్లు ఆర్బీఐకి తిరిగి రావాల్సి ఉందని అయితే ఆర్బీఐ అయితే వెల్లడించింది. మరి ఈ 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత బ్యాంకుల్లో ఆ 2000 నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు మార్చుకునేందుకు 4 నెలల గడువు ఇచ్చింది. ఆ తర్వాత అదనంగా 10 రోజుల గడువును కూడా పెంచింది. అయినప్పటికీ కూడా ప్రజల వద్ద ఇంకా 7,755 కోట్లు విలువ చేసే 2,000 రూపాయల నోట్లు ఉన్నాయని, మార్చుకోవాలి, వాటిని అన్నిటినీ కూడా మార్చుకోవాల్సిందిగా ఆర్బీఐ అయితే సూచించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించిందండి ఆర్బీఐ. సో చలామణిలో 2,000 నోట్లు లేకపోయినా కానీ ఇప్పటికీ ఆర్బీఐ కార్యాలయానికి 2,000 నోట్లు వస్తున్నాయని అయితే ఆర్బీఐ చెప్తోంది. మరి సో ఇంకా 7,755 కోట్ల రూపాయల 2,000 నోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి చెల్లించుకోవచ్చు, ఇంకా గడువు ఉంది అని అయితే ఆర్బీఐ ప్రకటించిందండి. సో ఇంకా ఎవరైనా మీ దగ్గర 2,000 రూపాయల నోట్లు ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉన్నా, సో 2,000 రూపాయల నోట్లు ఉన్నా సరే మీరు వెంటనే వెళ్ళి ఆర్బీఐలో అయితే వాటిని ఇప్పటికీ కూడా ఆర్బీఐ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అయితే మీరు ప్రాంతీయ కార్యాలయాల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో అయితే 2,000 నోట్లను మార్చుకునే అవకాశం ఇప్పటికి కూడా ఉందండి. ఎవరి దగ్గరైనా ఉంటే దయచేసి మార్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.